ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని విమర్శించారు. బడ్జెట్లో ఇప్పటికే పథకాలు, నిధులు చేసిన ఏపీ ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లికి వందనం పైన గతంలో ఏ హామీ ఇచ్చామో అదేవిధంగా అమలు చేస్తామని, మే నెలలో తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లికి వందనం పథకం అమలుపైన స్పష్టత ఇచ్చారు. తణుకు పర్యటనలో భాగంగా చంద్రబాబు స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు. ఆ సమయంలో తల్లికి వందనం అమలుపైన ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందే మే నెలలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు బడ్జెట్లో తల్లికి వందనం పథకం అమలు కోసం నిధులు కేటాయించారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే తల్లికి వందనం పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 15,000 చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ ఏడాది బడ్జెట్లో ఈ పథకం అమలు కోసం కేటాయింపులు చేశారు. మే నెలలో అమలు చేసేలా మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతోంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మే నెలలో ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకం అమలుపైన మరోసారి స్పష్టతనిచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ప్రతి తల్లి ఖాతాల్లో ఈ పథకం కింద నిధులు జమ చేస్తామని ప్రకటించారు. హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఇంటా చదువుకునే ప్రతి ఒక్కరికి ఈ పథకం అమలవుతుందని వెల్లడించారు. ఇప్పటికే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఈ పథకాల అమలుపైన స్పష్టత ఇచ్చారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ త్వరలో ఇస్తామని చెప్పారు. బడ్జెట్లో 9,407 కోట్లు ఈ పథకానికి కేటాయించామని చెప్పారు. గత ప్రభుత్వం సంవత్సరానికి 5,540 కోట్లు కేటాయించారని, గతంతో పోలిస్తే ఇది 50% అధికమని చెప్పుకొచ్చారు. మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంతమంది చదువుకునే బిడ్డలుంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. వైసీపీ మాత్రం రాష్ట్రంలో బడికి వెడుతున్న పిల్లల సంఖ్య 82 లక్షలుగా ఉందని, ఇందుకోసం 13,000 కోట్లకు పైగా అవసరం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇచ్చింది. అర్హతల విషయంలో గతంలో 75% హాజరు తప్పనిసరి చేశారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం ఈ నిబంధన కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. పథకం అమలు కోసం అధికార యంత్రాంగం మార్గదర్శకాలపైన కసరత్తు చేస్తోంది. త్వరలోనే వీటిని అధికారికంగా ఖరారు చేయనున్నారు.